2 అవర్స్ తర్వాత దీని లుక్ ఇలా ఉంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక స్పెషల్ కర్రీ చేశాను, అది మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ చేసిందే కానీ కొంచెం చిన్న మార్పులు ఉన్నాయి. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక చూసి ఎంజాయ్ చేయండి, అంటే చూసి చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఇంకా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందైతే మనం వంకాయలు కోసుకొచ్చుకుందామండి. ఫ్రెష్గా చాలా ఉన్నాయి. కొన్ని ఇంకా ఇదిగోండి పక్కనంతా మనకి ఇక్కడ పార్క్ కదండి, ఎంత మనము ఇది చేసినా ఆర్గానిక్ వేలో కనుక ఇలా పుచ్చులు వస్తూనే ఉంటాయి. ఇదిగోండి వంకాయ పకోడీకి మనం ముందుగా పకోడీ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం నేను ఎక్కువేం వండట్లేదు కూర, దానిలోకి కొంచెం అంటే ఇక్కడ ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అది మరీ కొంచెం అనిపిస్తుంది నాకు తీసుకున్నాక. ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. దానిలోకి కొంచెం ఒక 1/2 స్పూను ఉప్పు, పకోడీ మనం తిన్నప్పుడు మరీ చప్పగా లేకోకుండా కొంచెం కారం, కొంచెం చూసారు కదా అంత చాలు. కలర్ఫుల్గా రావటం కోసం ఒక చిటికెడు పసుపు వేసుకుని ఇవన్నీ మనం పకోడీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఉండలు లేకోకుండా చూసుకుని మంచిగా పిండి కలుపుకుందాము. ఒకసారి మనం దీంతో ఇలా అనేసుకుంటే విస్కర్ తోటి ఏమన్నా ఉండలు ఉన్నా కానీ పోతాయండి. ఇది ఒక చిన్న టిప్పు. అలాగే వాటర్ పోసేటప్పుడు ముందే సరిపడా జారుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే ఉండలు అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. చూసారా ఇప్పుడు ఇక్కడ ఏం ఉండలు లేవు. ఇదిగోండి బ్యాటర్ ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం జారుగా మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా అలా. కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇవి కొంచెం ఇట్లా చేతితోటి మంచిగా మెతిపేసి వేస్తున్నాను. అది అలా కూడా వేసుకోవచ్చు కానీ మనం 2 రకాలుగానూ చేసుకోవచ్చు అనమాట. దాంతో పకోడీ వేసేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ముందే ఉల్లిపాయ పిసికేసి సరిపడా వాటర్ పోసుకోవచ్చు, కానీ నేను ఏదో ధ్యాసలో ఇవాళ అలా చేశాను. అంటే ముందు అవి ఉట్టి వేద్దాం అనుకున్నాను, మళ్ళీ డెసిషన్ మార్చుకున్నాను అనమాట. సగం ఉల్లిపాయ వేస్తే చాలు, దీనిలోకి సరిపడానే కదా. ఇక్కడ మనకి మెత్తగా రావాలండి పకోడీలు, అందుకని కొంచెం ఇట్లా జారుగానే కలుపుకోవాలి పిండి. ఇదిగోండి పకోడీ అయిపోయిన తర్వాత మనకి మంచిగా వేగినాక వేరే దానిలోకి తీసేసుకోవాలి. ఇంకొక వాయి కూడా ఉంది కదా, ఏంటంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఈ పకోడీ వేసి పక్కన పెడతాం కదా, వాళ్ళు వెళ్తూ వస్తూ సగం లాగిచ్చేస్తారు. అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అసలు అయితే మామూలుగా మన కూరలకి ఇప్పుడు ఈ వాయిలోకి ఎంత వేసామో అంత సరిపోతుంది. ఇంకా మిగిలింది కూడా మళ్ళీ ఇంకొకసారి వేసేసుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా వేయించి తీసుకోవాలండి. అయితే ఇక్కడ ఈ మరీ కుతుకుతుందని నేను ఆపలండి వేస్తాను, అదన్నమాట. కాసేపు ఆగి దీన్ని దోద్దాం ఆరినాక. వేగింది మంచిగానే, చూసారా. ఏదైనా మనసు ఉండాలి, ఏమంటారు బుర్ర ఉండాలి, అది సంగతి. వంకాయ ముక్కలు మరీ సన్నగా కాకుండా ఇవ్వండి. ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా పొడుగ్గా ఇలా కోసుకోవాలి. ఈ ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా వంకాయలకి కొంచెం ఉప్పు వేసుకుని, మనకు అసలు కండ్ర రావు మన కాయలు అయినా కానీ కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి ఉల్లిపాయ అది ఎగేదాకా టైం ఉంటుంది కనుక వంకాయ ముక్కలు కూడా కోసి పక్కన పెట్టుకుంటాను. ఇదిగోండి మన కూరకు సరిపడినంత ఆయిల్ అందులో ఉంచుకొని మిగిలిన తీసేసుకోవాలి. ఎక్సెస్ ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా దానిలోది. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పప్పులు ఏం అవసరం లేదు. అంటే నేనైతే ఏమో మీకు కావాలంటే వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, ఇవి వేసేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే ఒక చిటికెడు ఉప్పు, ఉల్లిపాయ మంచిగా ఆగడానికి సరిపడా వేసుకుని ఇంకా ఇవి ఉల్లిపాయ ఆగనివ్వాలి. ఈ లోపల మనం వంకాయలు కోసేసుకుంటే చక్కగా ఫాస్ట్గా అయిపోద్ది కూర. ఇదిగోండి చక్కగా ఉల్లిపాయ వేగిపోయింది కదా. సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 4-5 వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఇది బాగా యాగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను కూడా ఒక్కసారి వేస్తాను ఒక్కసారి వేయను, అది ఆప్షనల్. వేస్తే బాగుంటుంది లేకపోతే లేదు. వేయకపోయినా అదొక రకం టేస్ట్ ఉంటుంది.
ఇదిగోండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి చేసుకుని వాటర్లోకి వేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవి వేసేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను, అంటే 1/2 kg అనుకుంటున్నాను, మనం చెట్లు కోసుకొచ్చాం కదా. వంకాయలు ఎప్పుడైనా ఏంగానే కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టే వేయించుకోవాలి, లేదా ముక్క ఇట్లా తేగుడు అయిపోతుంది అంటారు కదా, అట్లా అంటే ముక్క చితికిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. ఈ లోపల ఇవి పకోడీ కూడా అండి మనకి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అలా వచ్చినాయి కదా, ఇట్లా మరి ఇంతంత లేకుండా కొంచెం చిన్నగా చేసుకుని ఇలా కొంచెం తుంపుకొని పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది కూడా దూసేస్తాను కరివేపాకు. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కారము ఇవన్నీ వేసేసుకోవాలి. రుచికి మనం ఎలా తింటే అలా. ఇప్పుడు మొన్న మా దేవ అడిగాడు, అమ్మ మాలాగా వండుకునే వాళ్ళు ఎలా తెలుస్తుంది అని చెప్పి, అంటే 1 టీ స్పూన్ వేసుకోండి ముందు, తర్వాత సరిపోలేదు అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైందంటేనే ప్రాబ్లం, తక్కువైతే మళ్ళీ మనం ఎన్నిసార్లైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం, పచ్చిమిర్చి కూడా వేసాం కనుక కారం సరిపడా చూసుకుని వేసుకోవాలి. కానీ ఇక్కడ ఇది కారం ఎక్కువ ఘాట్లేదు. ఇంకొకటి అండి, మనము పకోడీ కూడా వేస్తాం కనుక అది కూడా పీల్చుకుంటుంది, అందుకని కారం కొంచెం బాగానే పడుతుంది అన్నమాట. ఇంక ఇందులో మసాలాలు ఏం వేయవసరం లేదు. కొంచెం ధనియాల పొడిను, కొంచెము అదేంటిది జీలకర్ర పొడి. నేనేంటంటే ధనియాలు జీలకర్ర 2 కలిపి వేయించి పౌడర్ చేసుకుంటాను. ఆ పౌడరు కొంచెం ఒక 1/2 స్పూన్ అన్నమాట. ఇది కొంచెం మనకి ముక్క లైట్గా మగ్గినాక అప్పుడు పకోడీ వేసుకుని ఒక్క చుక్క నీళ్ళు చల్లుకోవాలండి. లేదు వంకాయ పర్వాలేదు గుజ్జుగా ఉంది అనుకుంటే కనుక మనం పకోడీ నీళ్ళు చల్లకపోయినా సరిపోతుంది. ఇవన్నీ వేసి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేయించుకున్న పకోడీని ఇట్లా కొంచెం సరిపడా సైజులోకి చేసుకుని వేసేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. అంటే కూరలో కూడా వేయొచ్చండి, కానీ దేని ఫ్లేవర్ దానికే ఉంటుంది. ఇది ఇట్లా ఏగి బాగుంటుంది అన్నమాట. కొంచెం మూకుడు మందంగా ఉన్నదే తీసుకోవాలి, లేకపోతే ఊరికే అడుగంటుతూ ఉంటుంది కూర. మామూలుగా వాళ్ళు ఏంటంటే అండి వంకాయ ముక్కలు కూడా డీప్ ఫ్రై లాగా చేసేసి వేస్తారు కలిపి, కానీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అట్లా చేయం కదా. ఇలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం ఇదిగోండి ఇట్లా అన్ని నీళ్ళు చల్లేసి లైట్గా చిలకరిచ్చేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటే ఈ పకోడీ కూడా ఆ ముక్కతో పాటు కలిపి మగ్గి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇది మనం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. చూసారా చక్కగా మగ్గిపోయింది కూర. ఇంకా ఫినిషింగ్ టచ్ కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే మన వంకాయ పకోడీ గుమ్మగుమ్మలాడుతుంది. అంటే మీకంటే తెలియదు అనుకోండి, కొంచెం కలిపేటప్పుడు ఏంటంటే మరీ గరిటతో కాకుండా కొంచెం ఇట్లా పొడవు స్పూన్ తోటి దాంతో కలిపితే మరీ ముక్క చితికిపోకుండా ఉంటుంది. చూసారా, నేను కొంచెం మరీ డ్రైగా కాకుండా ఇలా గుజ్జుగానే అన్నంలో కలిసేటట్టుగా చేసుకున్నాను. ఇంకా డ్రైగా కావాలనుకుంటే ఇట్లా వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే అప్పుడు ఇట్లా అసలు గుజ్జులాగా లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. ఇదిగోండి చేసిన తర్వాత దాదాపుగా 2 hours తర్వాత దీని లుక్ ఇలా ఉంది. ఇంకా ఈరోజు ఏంటంటే కోడిగుడ్డు టమాటా కూర వండాను, అలాగే దీనికి కాంబినేషన్గా టొమాటో రసం. అదనమాట ఈరోజు వీడియో. మీకేమనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరేం వంటలు చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చక్కగా ఇలాంటి మనకు నచ్చిన వంటలు చేసుకుని తిని జీవితాన్ని ఆస్వాదించాలి అని ఆశిస్తూ మీ సునీత.